గ్యాస్ బుకింగ్ సర్వర్ పనిచేయక వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ బార్లు తిరుగుతున్నారు. దీనికి తోడు బుకింగ్ సర్వర్లు మొరాయించడంతో కడపలో వినియోగదారులు ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు. గృహ అవసరాల సిలిండర్స్ కు కొరత లేదని నిర్వాహకులు చెబుతున్న సోషల్ మీడియా వదంతులతో ప్రజల్లో కలవరం మొదలైంది. నిజంగా గ్యాస్ కొరత ఏర్పడుతుందా? కడప నుంచి మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఎల్పిజి గ్యాస్ సిలిండర్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికే దాదాపు గ్యాస్ సిలిండర్ కోసం తీవ్రంగా ప్రజలు ఎగబడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే గ్యాస్ నిల్వలు పూర్తి స్థాయిలో తగ్గిపోయి వాటి సంబంధించి కూడా గ్యాస్ తగ్గే పరిస్థితి అంటూ కూడా ఒకసారిగా సోషల్ మీడియాతో పాటు ఇతర మీడియా ప్లాట్ఫామ్స్లో చక్కర్లు ఈ ప్రచారం చక్కర్లు కొట్టడంతో ప్రజల్లో కొంత ఆందోళన నెలకొంది. ఈ గ్యాస్ ప్రభావం రాబోయే రోజుల్లో కూడా గ్యాస్ నిల్వలు తక్కువగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ గ్యాస్ సంబంధించి కూడా గ్యాస్ సిలిండర్ల తీవ్ర సంక్షోభం ఏర్పడుతుంది అన్న ప్రచారం ఒకసారిగా బయటికి పొక్కడంతో ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల వద్ద కూడా ప్రజలు బారులు తీరుతున్నారు. వాటికి సంబంధించి ఎందుకంటే వీటికి సంబంధించి కూడా ఈ ప్రచారం నేపథ్యంలో గ్యాస్ సంబంధించి కూడా ఆన్లైన్ సర్వర్ బుకింగ్ కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే దాదాపు గ్యాస్ సర్వర్లు సైతం బుకింగ్ కాని పరిస్థితి. వీటితో గ్యాస్ వినియోగదారులు ఇప్పటికే సైతం గ్యాస్ ఏజెన్సీల వద్దకు చెబుతున్నారు. వాటికి సంబంధించి మా గ్యాస్ బుకింగ్ కావట్లేదు, గ్యాస్ బుక్ చేయాలంటూ కూడా ఒకసారిగా ఏజెన్సీల వద్ద కూడా ప్రజలు చేరే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది వీటికి సంబంధించి కూడా? ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్యాస్ నిల్వలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీటికి సంబంధించి కూడా ప్రజలకు అవసరమైనంత గ్యాస్ ఇండెంట్ తమ దగ్గర ఉందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీలకు సైతం కూడా కొంత సమాచారం ఇచ్చింది. వాటికి సంబంధించి అయితే కేవలం కమర్షియల్ సిలిండర్ల వరకు మాత్రమే కొంత ప్రభుత్వం నిబంధనలు విధించారు. కమర్షియల్గా ఎవరికి కూడా ఎలాంటి సిలిండర్ ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం అయితే గృహ అవసరాల కోసం కావచ్చు, లేదంటే డొమెస్టిక్ సిలిండర్లు కావచ్చు, వీటి విషయంలో మాత్రం ప్రభుత్వం రాష్ట్ర ఇప్పటికే పూర్తి స్థాయిలో వాటి సంబంధించి కూడా పరిస్థితులు మొత్తం సమీక్షిస్తుంది. ప్రజలకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది గ్యాస్ విషయంలో ఎలాంటి ఇబ్బంది కలదు. ప్రజలకు అవసరమైనంత గ్యాస్ నిల్వలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఎవరికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా అయితే ప్రజల్లో మాత్రం కొంత ఆందోళన నెలకొంది. గ్యాస్ ఒకవేళ ఇన్ కేసు పూర్తి స్థాయిలో గ్యాస్ రాకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే తమ దగ్గర ఉన్నటువంటి గ్యాస్ బుక్కుల ద్వారా వాటి సమితి తమ దగ్గర ఉన్న సిలిండర్లను ఇప్పటికే బుకింగ్ చేసుకుంటారు. ఒకవేళ కొందరి దగ్గర ఒకటి రెండు కొంత కనెక్షన్లు ఉంటే వాటన్నిటికి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ముందస్తుగానే వాటిని బుక్ చేసుకొని కొంత భవిష్యత్తులో కొంత ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుందేమో భయంతోనే ఈ గ్యాస్ మీరు చెప్పండి. ఇప్పుడు మీ గ్యాస్ బుక్ అయిందంటే మీకు గ్యాస్ బుకింగ్ లో ఎలాంటి సర్వర్ ఇబ్బంది? ఆన్లైన్ కొంత ప్రాబ్లం లేదు, బట్ వింటున్నాము లేట్ అవుతుందని, యుద్ధం వల్ల లేట్ అవుతుందని వింటున్నాము. ప్రస్తుతానికైతే ఇక్కడ హోటల్స్ కి వాళ్ళకైతే ఇబ్బంది. రెగ్యులర్ గా 2 months కి ఒకటే అంటున్నారు ఇప్పుడు బుకింగ్. అంటే గతంలో ఎలా ఉంటుంది అనుకుంటే ఆన్లైన్ సర్వర్ బుకింగ్ కాస్త ఇబ్బందిగా ఉంది, బుకింగ్ కావట్లేదు. ఆన్లైన్ లో మీకు బుక్ చేసి అక్కడ కాకపోవడం వల్ల ఇక్కడికి వచ్చారా? అయితే అవుతుందన్న సర్వర్ అప్పుడప్పుడు కొద్దిగా ఇష్యూ ఉంది అంటున్నారు. గ్యాస్ బుక్ చేసినాము. బుక్ చేస్తే ఎప్పటికీ వస్తుందో ఎప్పటికి రాదో తెలీదు. ల్యాండ్ నెంబర్కి చేస్తామంటే ల్యాండ్ నెంబరు ఏది రెస్పాండ్ కావడం లేదు, పని చేయడం లేదని చెప్తా ఉన్నారు. కనుక్కుందామని వచ్చినాము. అంటే గ్యాస్ కొంత ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతున్నాయి రాబోయే రోజుల్లో, కొంత రిస్ట్రిక్షన్స్ పెట్టారంట. ఉండొచ్చు, మాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు కదా. ఇప్పుడు అన్ని రకాలుగా మీడియా ఉంది, రకరకాలుగా సెల్లులు ఉన్నాయి, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా. ఎక్కడ ప్రాబ్లం అనేది ఏం తెలియకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు మేము ఎక్కడి నుంచో ఇంత దూరం రావాల్సి వచ్చింది. అదే ఫోన్ చేసింటే ఫోన్లో చెప్తే సరిపోతుంది కదా. ఆ ఫోన్ లేదు, ఏం లేదు. కానీ దానివల్ల కనుక్కుందామని వచ్చినాము. ప్రజలకు అవసరం ఏంటంటే గ్యాస్ ఏజెన్సీ తమ గ్యాస్ ఉన్నాయి తమ దగ్గర, ఎవరికి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు. మీరు చెప్పండి, ఆ గ్యాస్ కోసం వచ్చారా సార్? మీకు బుకింగ్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? బుకింగ్ అసలు కావట్లేదండి, బుకింగ్ కావట్లేదు. ఇదే ఆన్లైన్ ఇది బిజీ అని వస్తుంది. ఇంకా 1 month వరకు ఇదే ప్రాబ్లం ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏజెన్సీ దగ్గరకు వస్తే ఇక్కడ బుక్ అయ్యే పరిస్థితి లేదు, బుక్ అయ్యే పరిస్థితే లేదు. ఇంకా అందరు వెళ్ళిపోమంటున్నారు. సో పరిస్థితి ఇలా కొనసాగితే పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏం లేదు, ఎవరి ఆల్టర్నేట్ సోర్సెస్ వాళ్ళు చూసుకోవాల్సింది అంతే, ఇంకేం లేదు. అంటే ఇప్పటికే కమర్షియల్ సిస్టమ్ సంబంధించి కూడా, అంటే హోటల్స్ కావచ్చు, ఇతర వాళ్ళందరికీ కూడా బంద్ చేశారు, బంద్ అయిపోయి. సో బయట పరిస్థితి ఎలా ఉండబోతుంది? పరిస్థితి సంక్షోభం ఇలా కొనసాగితే రాబోయే రోజులు ఎలా ఉంటుంది గ్యాస్ విషయంలో? గ్యాస్ విషయంలో ఆల్టర్నేట్ కట్టెలు పోయి ఎలక్ట్రికల్ స్టవ్ ఇట్లా యూస్ చేసుకోవాల్సిందే. పాత తరానికి ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ముందు తరం పెద్దలు ఎట్లా చేస్తున్నారో అది గుర్తు తెచ్చుకొని అది ఫాలో అయిపోవాలి అంతే.
రాబోయే రోజుల్లో ఇప్పటికీ ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆల్టర్నేట్ ఏర్పాటు చేసుకోవాలి, కట్టెలు కావచ్చు లేదంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇలాంటి పరిస్థితి ఆల్టర్నేట్ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కొంత పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా తమకు ఆల్టర్నేట్ ఏర్పాటు చేసుకొని వాటి సంబంధించి ఇబ్బందులు కలగకుండా అయితే ఒకవైపు ప్రజలు కొంత వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో పరిస్థితి ఇలా కొనసాగితే రాబోయే 10 రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది? కమర్షియల్ సిలిండర్ విషయంలో ఇప్పటికే పూర్తిస్థాయిలో గ్యాస్ ఏజెన్సీలు సైతం పూర్తిస్థాయిలో అందరికీ సర్వీస్ నిలిపివేశాయి. సో హోటళ్ళు కూడా రాబోయే 10 రోజుల్లో బంద్ అయ్యే పరిస్థితి ఉండే పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, కడప నుంచి.